కార్యకర్తను ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులను దారుణంగా హత్య చేయడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం, ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను హింసిస్తున్నారు. గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు వచ్చినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు, అదే నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్లీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు జరగకుండా ఉండాలని రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు.